హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి, అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది వచ్చేసి 2 days బ్లాగ్ అనమాట. ఇది మొన్న నైట్ అండ్ నిన్నటి బ్లాగు రెండు కూడా కలిపి ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మొన్న అల్లం పచ్చడి చేశాను కదా, దాన్ని అయితే మిక్స్ చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసేసి మనం ఇలా ఏదైనా టిఫిన్స్లోకి మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట, పలుచగా చేసేసుకొని. ఇక్కడ నేను వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద బంగాళదుంప బజ్జీ అయితే చేశానమాట. చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ వాటిల్లోకి అయితే ఇంకా ఏ సాసు యూస్ చేయకుండా ఇలాంటి అల్లం పచ్చడి ఇలా మన ఇంట్లో ఉన్నాయంటే ఇవి యూస్ చేసుకోవచ్చు. అస్తమానం మనం బయటికి వెళ్ళి టమాటో కెచప్ ఇవన్నీ కొనే పని ఉండదు అనమాట. సో నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఇంకా ఈ టమాటో కెచప్ ఇవన్నీ కొనే పని లేకుండా అల్లం పచ్చడిలోనే కొంచెం వాటర్ పోసేసి మిక్స్ చేస్తే మనకి అచ్చం ఏంటి అంటే సాస్ లాగే తీయగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అనమాట ఆఫ్టర్నూన్ రిషాంక్ని. సో వాడైతే రోజు కూడా పెన్సిళ్ళు రోజు వేరే వాళ్ళే తీసుకొస్తాడండి. ఇదేంటో అయితే వాడిది పోగొట్టుకొని వస్తాడు, లేదంటే వేరే వాళ్ళ పెన్సిళ్ళు కూడా కలిపి తీసుకొస్తాడనమాట. మీ పిల్లలు కూడా ఇంతే చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ బజార్కి వెళ్ళొచ్చా అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత చైన్ ఒకటి తీసుకున్నాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ కోసమని వెళ్ళాను. యాక్చువల్గా వెజిటేబుల్స్ తీసుకొని ఇంకా అక్కడ మామూలుగా మార్కెట్ పెడతారు కదా, సండే మార్కెట్. సో అక్కడ ఇలా చైన్ కనిపిస్తే ఒకటి తీసుకున్నాను. అండ్ పిల్లలకు వాచ్లు అవన్నీ తీసుకున్నాను అనమాట. అవన్నీ కూడా మీకు షార్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేశాను, ఎవరన్నా చూడకపోతే చూడండి ఏమేమి తీసుకున్నానని చెప్పేసి. ఇంకా యాజ్ యూజువల్ ఇవైతే వెజిటేబుల్స్ అయితే తీసుకున్నానండి. వెజిటేబుల్స్లో అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. సో ఇంకా అవైతే పీల్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. మా పిల్లల్లో రిషాంక్ అయితే అసలు చిన్నోడైతే బాగా హెల్ప్ చేస్తాడనమాట. నేను వద్దు అన్నా కానీ తను ఏంటి అంటే ఒక టీవీ చూద్దామని అలా ఉండదన్నమాట. నేను ఎక్కడుంటే అక్కడ వంటగదిలో కానీ ఎక్కడైనా సరే ముందు ఆ పని వచ్చినా రాకపోయినా నాకైతే నా దగ్గర కూర్చొని ఏదో ఒకటి చెప్తూ చేస్తూ ఉంటాడు. అశ్వ అయితే ఇంకా బద్ధకం అండి. ఎవరే పనన్నా చేసుకొని నా పని మాత్రం నాకు కావాలన్నట్టు వాడు చేయాలనుకున్నదే చేస్తాడంతే. ఇట్లా దగ్గరికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ మన చుట్టూనే తిరుగుతూ ఉండడనమాట అశ్వత్. కానీ రిషాంక్ అయితే మాత్రం ఇంకా మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే వెనకాలే కూర్చొని పని వచ్చినా రాకపోయినా ముందు చేయడానికి వేలు పెట్టేస్తాడనమాట ఆ పనిలో. సో ఇద్దరుంటే అంతే ఉంటుంది కదా, ఒకళ్ళు అలా ఉంటారు, ఒకళ్ళు ఇలా ఉంటారు. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అశ్వత్ ఏదో అడుగుతున్నాడు అనమాట లోపల ఉండి టీవీ చూస్తూ. నేనేమో రిషాంక్ నిద్ర ఎల్లరా నేను చేసుకుంటానులే అంటే అస్సలు ఆగడనమాట. ఇంకా నాతో పాటే ఉంటాడు, ఏ పని చేస్తున్నా కానీ వెనకాలే తిరుగుతూ ఉంటాడనమాట వంట చేసేటప్పుడు కూడా. ఇదొకటి బాగా అలవాటైందండి. స్కూల్లో మాత్రం అయితే తనవి పోగొట్టుకొని వస్తున్నాడు, పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ, లేదంటే వేరే వాళ్ళవి కూడా తీసుకొస్తాడనమాట. 2-3 పెన్సిల్స్ తీసుకొస్తాడు. రోజు తిడతాను నేనైతే, అసలు అలా తీసుకురావద్దు, నెక్స్ట్ డే ఇచ్చేయమంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇచ్చేస్తాడు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే వేరే వాళ్ళ పెన్సిల్ అదేమంటే కింద పడింది తీసుకున్నానని చెప్తున్నాడు అనమాట. అలా తీసుకోకూడదు నాన్న, టీచర్కి ఇవ్వాలి అని చెప్తున్నాను నేను. అలాగే రోజు తీసుకొస్తాడు పెన్సిల్స్ అయితే. ఒకరోజు మానేసి ఒకరోజు చెప్పినప్పుడేమో ఇచ్చేసి వస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే పెన్సిల్ తీసుకొని వస్తాడనమాట వేరే వాళ్ళవి కూడా కలిపి. లేదంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే తనది కూడా పోగొట్టుకొని వస్తాడు పెన్సిల్. ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అప్పటికే నేను చాలా స్ట్రిక్ట్గానే చెప్తున్నాను, ఇచ్చేసి రావాలి, ఎవరైనా దొరికితే సరే, పిల్లలు అయినా సరే అది మిస్కి ఇచ్చేస్తే మిస్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, పెన్సిల్ అలా తీసుకురావద్దు అని చెప్తున్నాను. కొంతమంది పిల్లలు అంతే కదండి, 2 స్లేట్లు తీసుకురావడం, 2 పెన్సిల్ తీసుకురావడం, వాళ్ళది కాంది తెలియదు కదా చిన్నప్పుడు. మనం ఇప్పుడు చెప్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. చిన్నప్పుడు మీ పిల్లలు కూడా ఇలానే చేశారని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అశ్వత్ అయితే అస్సలు అలా చేయలేదు, కానీ రిషాంక్ మాత్రం అయితే తనవి పోగొట్టుకొని వస్తాడు, లేదు అంటే నెక్స్ట్ డే వేరే వాళ్ళది కూడా కలిపి తీసుకొస్తాడనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ డే మిస్కి ఇచ్చి ఇవ్వడం కానీ, లేదంటే తనని ఇవ్వమంటే ఇచ్చేయడం కానీ అలా చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా తెలియదు కదా, కొత్త కదా, అలానే చేస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి యూనిఫామ్ కూడా మార్చుకోకుండానే వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఓ ప్యాంట్ ఒకటి చేంజ్ చేశాడు, ఇంకా
అది షర్ట్ అనేది ఇప్పకుండానే ఇంకా నేను పనిలో ఉంటే ఆ పనిలో అయితే హెల్ప్ చేస్తున్నాడనమాట. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ చాలామంది కూడా ఆ చైన్ కాస్ట్ అడుగుతున్నారనమాట. అది వచ్చేసి రోజ్ గోల్డ్ అండి. నాకు 550 చెప్పారు. నేను 400కి అడిగితే ఇవ్వలేదనమాట. 450 చేసి తీసుకున్నాను రోజ్ గోల్డ్ చైన్. చాలా బాగుందని చెప్పారు. నాకు షార్ట్ వీడియోలో కూడా మెసేజ్ పెట్టారనమాట. సో థ్యాంక్స్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. అది లాకెట్ పెండెంట్ నచ్చి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా అది నాకు ఆ పెండెంట్ బాగా నచ్చింది. ఇంకా వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు అలానే కదా చాలా సన్నగా వేసుకుంటున్నారు చైన్స్. సో అందుకనే నేను కూడా ఒక ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.